సంధ్యా థియేటర్ ఘటనలో ప్రభుత్వం, పోలీసులు ఎంత బలంగా నిలబడుతుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్, పుష్ప 2 టీంను నిందితులుగా ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారికి హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఈ ఘటనలో సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒకలా చెబుతోంది, మైత్రి టీం ఇంకోలా చెబుతోంది. పర్మిషన్ అడిగామని థియేటర్ యాజమాన్యం వద్దని చెప్పామని పోలీసులు లేఖ రాయడం అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం మరో విషయాన్ని చెప్పింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుష్ప 2 ప్రదర్శనకు సంబంధించిన అంశాలు, భద్రతను మైత్రి టీం నిర్వహించిందని చెప్పింది. దీంతో పోలీసులు పుష్ప 2 నిర్మాతలకు చెక్ పెట్టాలని చూశారు. కానీ వారు ముందుగానే హైకోర్టును ఆశ్రయించారు. పెట్టిన కేసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చామని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో పుష్ప 2 నిర్మాతలకు సంబంధం లేదని, ఆ కేసులు, సెక్షన్లు వారికి వర్తించవు అని కోర్టు చెప్పింది. వారిని అరెస్ట్ చేయకూడదని, విచారణకు సహకరిస్తారని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఆ రోజు లాఠీచార్జ్ ఎందుకు చేశారంటూ పోలీసులకు, ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు బన్నీ టీం నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విచారణ పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది. అసలు ఈ కేసులో మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి. ఇప్పటికే చనిపోయిన ఆ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప 2 టీం కలిసి 2 కోట్ల నష్టపరిహారాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ మెల్లిగా కోలుకుంటున్నాడు.